పేరు శ్రీలక్ష్మి సార్. నా ఇంటికి వచ్చి 10,000 రూపాయలు లంచం అడిగాడు సార్. పనికి లంచం అడిగితే నేను ఇవ్వలేదు సార్. ఇవ్వలేదని నా ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు సార్. 4 రోజుల నుంచి కాపలా కాస్తారు. పనికి వెళ్తే పని కూడా పడేసేస్తారు. పడేసి గాజు పెంకులు కోసేసారు సార్. గాజు పెంకులతో కోసేసారు, కింద పడేసారు. చుట్టూ మీద అంతా ఇదంతా కత్తులతో వాటితో తెచ్చేసారు. తల మీద అంతా బేషన్లతో ఆడుతూ కొట్టారు సార్. మా మరిది గారు ఎంపీటీసీ సార్, ఆయన అడ్డొచ్చారు, ఆయన్ని కూడా కొట్టారు సార్. దయచేసి మీరు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. గుర్రం తాతారావు గారు, గుర్రం రాజు, గుర్రం రాజేశ్వరి, శివాజీ, చంటి వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కొట్టారు సార్. మరలా వచ్చేస్తా ఉండగా దారిలో కాపు కాసి మళ్ళీ కొట్టారు సార్, కింద పడేసేసి. జరిగి ఉపాధి పనికి సూపర్వైజర్గా పెట్టారండి నన్ను. 50 మందికి ఎంపీటీసీ గారు వాళ్ళు పెడితే నువ్వు ఉండటానికి వీలు లేదని అసభ్యకరంగా మాట్లాడాడండి. మేకప్లు వేసుకునేదానా, అలాంటిదానా ఇలాంటిదానా అని చీర పట్టుకుని లాగాడు సార్ నాకు. గుర్రం తాతారావు గారు, గుర్రం గుర్రం రాజు, రాజేశ్వరి, చంటి, శివాజీ వాళ్ళందరూ సార్ లాగితే ఇప్పుడు ఆ 10,000 ఇవ్వలేదని నా ఇంటి చుట్టూ ఇప్పుడు 4 రోజులు సార్ వాళ్ళు నా మీద కేసు పెట్టారు సార్. మళ్ళీ ఇవన్నీ చేసి కేసు పెడితే అక్కడ వెళ్ళాక ఏమి మాట్లాడొద్దమ్మా నువ్వు అని అన్నారు సార్. అన్నారని నేనేం మాట్లాడలేదు సార్. ఈరోజు పనికి వెళ్ళిపోయాను. పనికి వెళ్ళిపోయి పని చేసుకున్నాను. నేను కాపు కాసుకుని కూర్చున్నాను సార్. అక్కడ కాపు కాసి సీసాలు తెచ్చి, కొడవళ్ళు కత్తులు అవి తెచ్చి ఇదే సీసాలతో కోసేసి జుట్టు పట్టుకుని కింద పడేసేసి బాగా కొట్టారు సార్. బంధువులు కాదండి, మా కులమేనండి, కానీ బంధువులు కాదండి. నా పేరు గండుకోట నాగరాజు. నేను టీడీపీ ప్రభుత్వం గెలవక ముందే 2 నెలల ముందే చింతనేని ప్రభాకర్ రావు గారు ఆధ్వర్యంలో నా వర్గీయ అందరినీ కూడా తీసుకొని వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఆహ్వానించి నన్ను కూడా మెచ్చుకొని నువ్వు కూడా పార్టీ తరఫున కష్టపడాలని చెప్పారు. ఆయన గెలిచిన తర్వాత ఒక 3 నెలల కాడి నుంచి గుర్రం తాతారావు గారు అనే వ్యక్తి నేను పార్టీలోకి రావడం ఆయనకి ఇష్టం లేదని చెప్పి నా మీద కానీ, నా వర్గీయుల మీద కానీ, నా కుటుంబం అందరి మీద కూడా ఇంతకుముందు ఒకటి రేప్ కేసు పెట్టడం జరిగింది. రేప్ కేసు, మర్డర్ కేసులు అటెండ్ ఇలాగ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజున కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. చెప్పినా సరే ఈ రోజుకి ఇంటి పక్కన ఉండటం వల్ల దూషించడం, తిట్టడం ఇలా జరిగినా సరే నిశ్శబ్దంగానే ఉన్నాం తప్ప ఏ రోజున గొడవ పడడం లేదు. ఆడపిల్లల్ని ఏ మాట అంటే ఆ మాట. గుర్రం తాతారావు గారు ఉపాధి పని పెడితే ఆ ఉపాధి పనిలోకి వెళ్ళి ఆడపిల్లల్ని నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను అడగాలి కదా, నిన్ను మేటి కింద ఎవరు పెట్టారు, నువ్వు ఎందుకు ఉండాలి, ఇక్కడ ఉన్న నాయకుడిని నేను కాబట్టి నన్ను వచ్చి నా ఇంటికి వచ్చి నువ్వు బతులాడుకోవాలి, నిన్ను పెట్టింది ఎవరని చెప్పి ఆ సూపర్ అసిస్టెంట్ అయినటువంటి రామకృష్ణను కూడా బెదరేయడం జరుగుతుంది. ఆ కుర్రోడు కూడా వీళ్ళకి ఫోన్ చేసి అమ్మ మీరు పనిలో మీరు ఉండొద్దు, మీరు చేయొద్దు, మేట్లు మారుస్తామని చెప్పారు. సార్ మీరే కదా సార్ చెప్పారు 50 మందికి ఒక మేటు ఉండాలన్నారు, మీరు ఉండమంటేనే కదా ఉన్నాము. ఎంపీటీసీ గారు కూడా చెప్పారు, అలాగే మాదేపల్లి పైడిపాటి సాగర్ గారు కూడా చెప్పారు ఉండమని. 50 మందికి ఒక మేట్ అన్నారు. ఈ రోజున ఇక్కడికి రాజకీయం తీసుకొచ్చి దేనికి గొడవ చేస్తున్నారని కూడా ఆ సూపర్ అసిస్టెంట్ అన్నారు. అలాగే కొంతమంది పెద్దలు కూడా పనిలో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా ఈ గుర్రం తాతారావు అన్న వ్యక్తికి చెప్పారు. చెప్తే దాన్ని కూడా తీసుకెళ్ళి ఒక అమ్మాయి నన్ను ఇలాగ అందని చెప్పి కేసు పెట్టారు. ఆ అమ్మాయికి మా వదిన గారు, ఆ అమ్మాయి మాకు వదిన వద్ది, ఆవిడ తీసుకొని రూరల్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు కౌరంపితే వెళ్ళాము. సార్ ఇది జరిగింది సార్, కేసు ఇంకా ఆడపిల్ల తరఫున మేము పెట్టాలి, అలాంటిది ఆయన కేసు పెడితే మీరు ఎలా తీసుకున్నారని గారు చెప్పొచ్చాను. నేను సార్కి చెప్పొచ్చాను. సార్కి చెప్పొస్తే నేను ఎంక్వైరీ చేసి మాట్లాడతానన్నారు. ఇప్పుడు వరకు మమ్మల్ని ఇంకా అక్కడికి పని కాడికి కానీ స్టేషన్ కాడికి కానీ కేకలేదు. ఇవాళ పని గురకలపేటలో పెట్టిన ఇన్ని రోజులు గురకలపేటలో పని పెట్టి అక్కడ పని ఆఫ్ చేసి ఏటికాడ అయినటువంటి కొత్త కాలంలో పనిపెట్టి వాగులో అక్కడికి ఆయన భార్యని, ఆయన కోడల్ని, ఆయన కొడుకుల్ని, ఆ అమ్మాయి మొన్న నన్ను దురద భాషలు ఆడాడింది అని చెప్పి ఆ అమ్మాయిని కొట్టమని ఈయన మనుషుల్ని పంపిస్తే వాళ్ళకి గత 8-7 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఉపాధి పనికి వచ్చేవాళ్ళు కాదు సార్. ఇవాళ వచ్చి ఆ అమ్మాయిని కొడతారని తెలిస్తే మా ఆవిడ గారు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి ఇలా తిడుతున్నారు, మీ వదిలిని ఇలా కొడతాకు వచ్చారంటే అక్కడున్న ఉపాధి పని ఆడపిల్లలందరూ కూడా ఇది సహజం కాదు, రాజకీయాలు ఇక్కడ పనిచేయవు, ఏదైనా ఉంటే బయట మాట్లాడుకోండి, ఇక్కడ గొడవలు పడొద్దని కొంతమంది టీడీపీ నాయకుల తరఫున కుర్రాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు కుర్రాళ్ళు కూడా మేట్లు ఎవరో ఉండొద్దు, ఫీల్డ్ అసిస్టెంటే మీకు వచ్చి ఫోటోలు తీసుకొని
మీ అకౌంట్లో డబ్బులు వేపిస్తాడు, ఇక్కడ గొడవలు పడొద్దంటే ఎవరి దారిన వాళ్ళు వస్తుంటే తాతారా గారు రెండో అబ్బాయి దారి కాసి మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ముందే ఇది ప్లాన్ పందుకొని పని ఒక్కసారి పెట్టాల్సిన పని ఇక్కడ మార్పించారు. కొట్టాలని చెప్పి పని అక్కడికి మార్పించారు. నేను మా ఆవిడ గారిని పని మానేసేయని అక్కడ ఆడపిల్లలందరూ కూడా అందరికీ చెప్పామ్మా, మా ఆవిడ ఉండదు రేపటి నుంచి, మేమేదో పనికి వెళ్ళి బతుకుతాంలే అమ్మ, ఈ పనే మాకు కూడెట్టదని చెప్పి కూడా ఆడపిల్లలందరికీ చెప్పి గత ఒక 1 కిలోమీటర్ దూరం వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి బండి పెట్టి నా మీద కానీ ఆడపిల్లల మీద కానీ చేయి చేసుకోవడం జరిగింది. అప్పటికే పావుగంట సేపు నుంచి నన్ను కొడతానే ఉన్నారు 2 అన్నదమ్ములు. నేను ఆడపిల్లలు తప్ప నా దగ్గర ఎవరు అయితే లేరు. నా తర్వాత మా బావగారైన వెంకటేశ్వర గారు కానీ మా మామయ్య కానీ వస్తే ఈ లోపల బండి వేసుకుని వాళ్ళు వస్తే అంటే ఆడపిల్లల్ని ఎక్కించుకొస్తాకి ఎవరికాలే వస్తారు, ఎక్కించుకుంటాకి వస్తే వాళ్ళని కూడా తిరగబడి కొట్టడం జరిగింది. వాళ్ళు చంపేసే రకంగా ప్రయత్నం చేస్తే మాకు భయం వేసి మేము చేయి చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇష్టాసరంగా మనుషులు వాళ్ళని చూడండి మనుషులు ఎలా ఉంటారో. నన్ను కొట్టింది ఎలా కొట్టారో గారు అక్కడ ఉపాధి పనిలో ఉన్న జనాలు కానీ మా వెనకమాల ఉన్న వ్యక్తులందరిని కూడా అడగ చూడండి. ఎంక్వైరీ చేసుకొని నేను చేసిన పాపం ఏంటంటే టీడీపీలో జాయిన్ అవడమే నా పాపం, నా శాపం లాగా ఉంది. ఎందుకంటే టీడీపీలో జాయిన్ అయిన కాడి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఎప్పుడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడు నా మీద అన్నది ఫిర్యాదు అన్నది లేదు. అలాంటిది ఒక రేప్ కేసు, ఒక మర్డర్ కేసు పెట్టించడం కూడా జరిగింది. నేను చేసుకునేది ఏదో చిన్నది కొద్దిగా గొప్ప, నేను రొయ్యల చెరువు చిన్న చెరువు చేసుకుంటాను, నా పని నాకే సరిపోద్ది. ఈ రాజకీయాల్లోకి వెళ్ళిన కాడి నుంచి గొడవలు అవుతున్నాయి అని చెప్పి నేను పార్టీలోకి వెళ్ళినా సరే ఎవరి మీద దౌర్జన్యం అలాంటివి ఎక్కడా చేసినవి లేదు. ఇంతకు ముందు కూడా పార్టీలో చేశాను కానీ ఎవరి మీద కూడా ఒక్కరికొరి మీద దౌర్జన్యం చేయాల. ఈ రోజున జరిగింది కూడా ఇంకా రేపు మేము వచ్చేసిన తర్వాత రేపు ఆడపిల్లలు తీసుకొని ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా జరుగుతుందని చెప్పుకుందాం అనుకున్నాం. ఈలోపే తాతారా గారు కొడుకులు అని ఇలా అటాక్ చేయడం జరిగిందన్న. పంచాయతీ గురుకులపేట అండి. మేము ఉపాధి పని పోయిన సోమవారం నుంచి చేసుకుంటూ వస్తున్నాము. మా ఫీల్డ్ ఆఫీసర్ ఉపాధి పని రామకృష్ణ గారు చేపిస్తున్నారు. అయితే ఆ పని చేస్తుంటే గుర్రం తాత రోజు ఉపాధి పనిలోకి వస్తాం. మాకు ఆ అమ్మాయి ఉపాధి పని సూపర్వైజర్గా ఉంటాకి ఇష్టం లేదు, అది దాన్ని కొత్తగా 2 మనుషులను పెట్టమన్నారు. ఇదివరకు 170 మందికి నేనే ఉండేదాన్ని, ఇప్పుడు 50 మందికి సూపర్వైజర్ అనేప్పటికీ 3 పెట్టుకున్నారు. అయితే ఘంటసాల శ్రీనివాస గారు కూతురిని ఒక మనిషిని పెట్టారు. మా సైడ్ ఎంపీటీసీ గారు ఈవిడ్ని గండికోట శ్రీలక్ష్మిని పెట్టారు. ఆవిడ ఉండటం ఆయనకి ఇష్టం లేదు. అయితే 10,000 లంచం అడిగారంట ఆవిడ్ని. ఇంటికెళ్ళి అడిగితే ఇలాగ అడిగారు అంటే లంచాలు ఏమి ఇవ్వక్కర్లేదు, ఇది మనం అందరం కష్టపడ్డాం, పార్టీ ఆయన ఒక్కడే కాదు కదా, మనం అయితే శేఖరన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు అని ఆగిపోయాం. ఇక సరే ఆవిడ మామూలుగానే ఉంటుంది, ఉపాధి పనికి వస్తుంది, మేకప్లు వేసుకునేది ఎలాగని ఇంటికెళ్ళి లంచం అడుగుతాం. ఇంకా పెద్ద కొడుకు ఏదో టార్గెట్ చేస్తాం, ఏదో ఒకటి మాట అంటామంట ఆవిడ్ని. సరే ఆవిడ మామూలుగానే వచ్చేస్తాం, సరే గొడవద్దు ఏమొద్దని ఆపేసేస్తుంది. సరే ఇంటికి అక్కడికి వచ్చాక ఉపాధి పనిలో నువ్వు ఉంటావు, ఎలా ఉంటావో చూసుకుంటానే నిన్ను, అది దాన్ని కూలీల మంది అందరి ముందు తిట్టారు ఆవిడ్ని. తిడితే నువ్వు ఏమే అంటున్నావు అనుకుంటే ఇక్కడ కాలర్ పట్టుకుంది. ఇక అక్కడితో గొడవ అయిపోయిందండి. ఆ రోజు మేము అందరం ఆవిడ లాక్కొచ్చాం, ఆయన విడదీసాం. కేసు అన్నారు, కేసు పెట్టుకున్నారు, మళ్ళీ తిరిగి వెళ్ళి ఆవిడ మీద కేసు పెట్టారు. సరే ఆవిడకి బాగోలేదు, ఇంట్లో వాళ్ళ అబ్బాయికి క్యాన్సర్ బాగోలేదు, ఆవిడకి గొంతు ఆపరేషన్ అయింది. సరే అది అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే మామూలుగా ఇవాళ సోమవారం రెండో వారం ఏటికాడ తమిళేరులో పెట్టారు. తమిళేరులో ఇవాళ ఉపాధి పని చెరువుకాడ గ్రామ చెరువుకాడ చేసే పని ఇక్కడ పెట్టించారు గుర్రం తాతారా గారు ఉపాధి పని. సరే ఇక్కడ పెట్టించారని ఇక్కడికే వచ్చి కూలీల మంది 150 మంది కూడా నా సైడే ఉన్నారు. నా సైడే ఉంటే ఘంటసాల శ్రీనివాస గారి కూతురికి ఒక మనిషి కూడా వెళ్తలేదని ఇవాళ ఆవిడ మీద అటాక్కి 2 ఆడవాళ్ళని వాళ్ళ కోడల్ని అలా ఆవిడని తీసుకొచ్చి ఆవిడ వెళ్ళే మనిషిని అటాక్ చేసేసి కొడవలతోనేంటో లాగేశారు, జాకెట్ గీకెట్ చింపేసి కొట్టేశారు. నేను అడ్డపడి కూలీలు కూడా అడ్డపడి ఆవిడని విడదీసి ఎందుకు అలాగంటే బాబాయ్ అసలు ఎవరి వల్ల కావట్లా, ఉపాధి పని బాల్చాలతో నెత్తి మీద మమ్మల్ని కొట్టేశారు, ఆ అమ్మాయిని కొట్టేశారు, అడ్డ వచ్చిన వాళ్ళందరినీ కొట్టేశారు. లింగారు కూడా ఒక 2 కుర్రోళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా కొట్టారు. కొడితే ఈ ఫీల్డ్ ఆఫీసర్ గారు కూడా ఆఫ్ చేసి ఎందుకమ్మా అని ఆఫ్ చేస్తుంటే ఫీల్డ్ ఆఫీసర్ గారిని కూడా ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు గుర్రం తాతారా గారు. అయితే ఇక అయిపోయింది. సరే మేము మగవాళ్ళకి ఫోన్ చేసుకున్నాం, ఇలాగ మమ్మల్ని కొట్టేస్తున్నారు తొందరగా రండి అని. కూలీలు చేశారు ఫోన్, కూలీలు చేస్తే వీళ్ళు మగవాళ్ళు వచ్చారు. మగవాళ్ళు అత్తనే ఉన్నారు, గుర్రం శివాజీ, గుర్రం రాజు, గుర్రం తాతారావు, మండల గంగరాజు, ఘంటసాల చిన్నశాసయ్య. ఇదంతా గొడవంతా పెట్టింది ఘంటసాల చిన్నశాసయ్య గారు, గుర్రం తాతారావు అండి. గుర్రం తాతారావు గారు పార్టీ అని అంటాం, రోజు వస్తాం ఉపాధి పనిలోకి, కూలీలను ఇబ్బంది పెడతాం. పంపులు ఏంటో రోజు ఉపాధి పని నుంచి ఇంటికి వెళ్ళేదాకా వదిలేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే 5ంటికి పంపులు వదిలిచ్చేస్తున్నాడు. సరే ఉపాధి పని కూలీలు సర్లే అనుకుంటా ఎలాగొట్ట పట్టేసుకుంటాం. 7ంటికల్లా మాకు 6:30 కల్లా ఉపాధి పనిలో రాకపోతే మా ఫీల్డ్ ఆఫీసర్ ఊరుకోరు. 6:30 కల్లా మేము ఉపాధి పనిలో ఫోటోలు అయిపోవాలి యాప్లో. ఉపాధి పనిలో మీకు అటు సైడ్ ఉంటే డబ్బులు పడవో, ఇటు సైడ్ ఉంటే డబ్బులు పడతాయని కూడా ఇబ్బంది పెట్టారు. ఆయన అసలు ఏది కాదండి, ఆయన ఒక ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు, నెంబర్ కాదు, ఏది కాదు, ఒక నాయకుడు అని తిరుగుతారు. నాయకుడు అన్నప్పుడు మనుషులందరూ ఆయన వైపు వెళ్తారు కదండి, ఎవరు వెళ్తారు, ఒక్కరు కూడా వెళ్ళిపోతే అది నా తప్పు కాదు కదా, అది మా ఫీల్డ్ ఆఫీసర్కి తెలుసు, అక్కడ ఉన్న నాయకులందరికీ తెలుసు.
ఆయనకి ఒక్కరు కూడా ఒక మనిషి వెళ్తలేదని మెయిన్ ఈవిడ ఎంపీటీసీ పిల్లని తీసేయాలని కూడా మొత్తం నాయకులందరి దగ్గరికి తిరిగారు. ఆయన ఒక పార్టీ గురించి కష్టపడ్డారు కాబట్టి ఆయన తీయడానికి కుదరదన్నారని ఇప్పుడు ఇవన్నీ సరే నన్ను ఉంచేశారు అలాగా. ఈ కొత్త మనిషిగా ఈవిని పెట్టిన ఆయనకి ఈవిడ 10,000 లంచం ఇవ్వలేదని ఇవన్నీ చేసుకొచ్చారు. వాళ్ళు అటాక్ చేసి మమ్మల్ని ఆవిడనేంటో ఇబ్బంది పెట్టేసి చీర గీర మొత్తం లాగేసి ఆవిడని గుర్రం రాజు మెయిన్, గుర్రం శివాజీ, తాతారావు, ఘంటసాల చిన్నశాసయ్య కొట్టేశారు. ఆవిడని కొట్టేశాక సరే ఆవిడని ఇబ్బంది పెడుతుంటే మేమందరం మాకు మగవాళ్ళు వచ్చారు, మా ఆయన గారు, మా అన్నయ్య, ఇలా మా మామయ్య గారికి ఫోన్ చేసుకుంటే వాళ్ళు వచ్చి విడదెత్తుంటూనే ఉన్నారు. వాళ్ళని పట్టుకొని తలకాయ బాగా కొట్టేశాడు మా అన్నయ్యకి. కొట్టోళ్ళు ఒక దెబ్బైనా తిరిగి కొడతారు కదండి, 10 దెబ్బలు తిన్న వాళ్ళు ఒక దెబ్బైనా కొడతారుగా, అది అలా జరిగింది. కానీ ఆవిడ లంచం ఇవ్వలేదని ఇదంతా చేసుకొచ్చారండి మెయిన్ అదే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.